ప్రైజ్లాడండి. కొద్ది మాటలు వాక్యంలో వినకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, మాకు ఇచ్చిన కృప, ధన్యత, శ్రేష్టమైన నామం, పవిత్రమైన నామాన్ని బట్టి నీకు వెలలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామన ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విలియం కేరీ ఈ దినము మరి బర్త్డే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 263వ బర్త్డేను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈయన మహా మిషనరీ మరిని జన్మించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. 17/7/63 సంవత్సరమున మరి తేదీన ఆయనే జన్మించిండు. మరి చనిపోయిన దినాన్ని జ్ఞాపకం చేసుకుందాము. 98/34 సంవత్సరమున మరి ఈయన చనిపోయినట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈయన మహా మిషనరీగా మనం చూస్తున్నాము. మరి ఈయన మరి వృద్ధులను నడిపించినట్టుగా, ఈయన పేద కుటుంబంలో జన్మించినట్టుగా మరి మనము గమనిస్తున్నామండి. ఆయన నుంచి భారతదేశంకి వచ్చినప్పుడు తన భార్యను కూడా మరి తీసుకొని వచ్చినప్పుడు తన భార్య వెంట మరి రాలేదు. ఎన్నో బాధలు, కష్టాలు, ఇబ్బందులు తన భార్య ఎంతో తన భర్తను మరి అన్నప్పుడు మరి వేధించినప్పుడు కూడా మరి ఆయన ఎంతో మరి ఆయన ఆయన ప్రార్థించినాడు. మరి పరిశుద్ధ గ్రంథము ఈ తెలుగు బైబిల్ ఉన్నదంటే ఆయనే మరి అనేకుల కొరకు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాము. మరి దేవుణ్ణి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు కానీ 7వసారికి దేవుని అనేకులు నమ్మినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఎంతోమంది అన్యులకు కూడా వాక్యము అందించినట్టుగా మనం గమనిస్తున్నాము. సింగపూర్లో మరి ఆయన మరి బోధించినట్టుగా, కళాశాల మరి ఉపాధ్యాయునిగా బోధించినట్టుగా, మరి బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరిగా మనము మరి వెళ్ళినట్టుగా మనము గమనిస్తున్నామండి. మరి ఆయన చేసిన సేవలు, మరి ఆయన చెప్పులు కుట్టేవాడు. మరి అక్కడ విలియం కేరీ కళాశాల అని కూడా మరి అనొచ్చున్నారు వాళ్ళు అందరూ. మరి ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆయన చేసిన మహాసేవలను మనము మిషనరీగా మనం ఈ దినము ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనము మరి గుర్తు చేసుకుంటున్నాము. దేవునికి మరి వందనాలు. కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.